హాయ్ ఎవరివన్, ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీలో భాగంగా మనకు అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ కేవలం 12వ తరగతి పాస్ అయ్యి 50% మార్కులతో పాస్ అయ్యి ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి మన యొక్క ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎందుకంటే రైల్వేలో ఇంటర్మీడియట్ పాస్ అయిన 50% మార్కులతో పాస్ అయిన ప్రతి విద్యార్థి ఈ ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కి సంబంధించి విద్యార్హత లేని తర్వాత ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగాలకు జీత భత్యాలు ఏ విధంగా ఉంటాయి, తర్వాత ఈ ఎగ్జామ్ లో ఉండే సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ఎన్ని దశల్లో నిర్వహించబడుతుంది, తర్వాత ఈ ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ ప్రారంభ తేదీ ఏంటి, చివరి తేదీ ఏంటి, వీటన్నిటి గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో అన్నిటి గురించి డిస్కషన్ చేసుకుందాం. అయితే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు దాదాపుగా అన్ని పాయింట్స్ కవర్ అయ్యే విధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి ఒక్క పాయింట్ ని మీకు డీటెయిల్డ్ గా వివరించబడుతుంది. కాబట్టి మీరు దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం వాచ్ చేయగలరు. అయితే మరి ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయంటే మనకు ఎన్టీపీసీ అంటే కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హతతో నాన్ టెక్నికల్, ఎలాంటి టెక్నికల్ కోర్సులు లేకుండా నాన్ టెక్నికల్ కోర్సులు చేసిన వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ, ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. అయితే దీనికి ఎలాంటి విద్యార్హత ఉండాలంటే కేవలం ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు. మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సార్ అంటే ఈ ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో భాగంగా ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 3058 ఉద్యోగాలు ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ లో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. మరి ఈ 3058 ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రారంభ తేదీ ఎప్పుడంటే అక్టోబర్ 10, 2025. అయితే మనం ఈ రోజు నవంబర్ 24వ తేదీన మనం ఈ వీడియో చేస్తున్నాం. కారణం ఏంటంటే కేవలం ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి లాస్ట్ డేట్ కేవలం 27వ తేదీ మాత్రమే. మనకు అప్లికేషన్ ప్రారంభ తేదీ అక్టోబర్ 20నే స్టార్ట్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి కూడా మనకు 1 మంత్ దాదాపు అయిపోయింది. 1 మంత్ అయిపోయినా కూడా మనం ఈ రోజు ఈ వీడియో చేస్తున్నానికి కారణం ఏంటంటే కేవలం ఇప్పుడు 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంకా ఈ అప్లికేషన్ కు కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉంది. కనీసం ఈ 3 రోజులలో కూడా ఎవరైనా ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉద్యోగాల గురించి తెలియని అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా కనీసం ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యుండి 50% మార్కుతో పాస్ అయిన వాళ్ళు ఈ వీడియోని చూసైనా ఇప్పటికైనా ఈ 3 రోజుల్లోనైనా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ రోజు ఈ వీడియోని చేస్తున్నా. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తాయో తెలియదు. వచ్చిన నోటిఫికేషన్ ని మనం మిస్ చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. కొంతమంది అభ్యర్థులకు ఇన్ఫర్మేషన్ తెలియక కూడా అప్లికేషన్ ఇంకా ఇప్పటి వరకు కూడా చేయలేదు. కొంతమంది విద్యార్థులు అడిగారు కాబట్టి ఇంకా సార్ అప్లికేషన్ డేట్ ఇప్పటి వరకు అనే ఉద్దేశంతో అడిగారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఈ రోజు ఈ వీడియోని చేస్తున్నా. అప్లికేషన్ మాత్రం స్టార్ట్ అయ్యి 1 మంత్ గడిచిపోయింది. ఇలాంటి వీడియో నేను చేయాల్సింది ఎప్పుడంటే అప్లికేషన్ స్టార్టింగ్ అయిన 1 మంత్ క్రిందనే చేయాలి. కానీ ఆ రోజు చేయలేదు. ఈ రోజు చేస్తున్న కారణం ఏంటంటే ఈ అప్లికేషన్ ఇప్పటి వరకు కూడా చేయని విద్యార్థులకైనా ఈ వీడియో నా యొక్క వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. అయితే అప్లికేషన్ ప్రారంభ తేదీ ఏంటంటే అక్టోబర్ 20, 2025 నాడు అప్లికేషన్ ప్రారంభమైంది. మరి అప్లికేషన్ చివరి తేదీ ఎప్పుడు సార్ అంటే నవంబర్ 27, 2025 అప్లికేషన్ చివరి తేదీ. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ఎలాంటి విద్యార్హత, ఎలాంటి చదువు చదివి ఉండాలంటే కేవలం ఇంటర్మీడియట్ 50% మార్క్స్ లో, అంటే ఇంటర్మీడియట్ లో సిఈసి కానీ, బైపీసీ కానీ, హెచ్ఈసి కానీ, ఎంపీసీ కానీ ఎలాంటి కోర్సుతో సంబంధం లేదు. మీరు కేవలం ఇంటర్మీడియట్ ఏ కోర్సు చేసినా ఆ కోర్సులో మీరు 50% మార్కులు సాధించి ఉంటే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మరి విద్యార్హత ఏం సార్ అంటే కేవలం 12వ తరగతి పాస్ అయిందా. మరి ఈ ఉద్యోగాలకు ఏజ్ ఎంత ఉండాలి సార్ అంటే 18 నుంచి 30 సంవత్సరాలు. 18 నిండి ఉండాలి, 30 సంవత్సరాలు దాటి ఉండకూడదు. 18 కంప్లీట్ అయి ఉండాలి, 18 సంవత్సరాలు పూర్తిగా నిండి ఉండాలి, 30 సంవత్సరాలు దాటి ఉండకూడదు. ఇలాంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే మరి దరఖాస్తు ఫీజు ఏంటి సార్?
మరి దరఖాస్తు ఫీజు ఏంటంటే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు జనరల్ అంటే ఓసీ మరియు ఓబీసీ అభ్యర్థులకైతే అప్లికేషన్ ఫీజు 500. మరి ఈ అప్లికేషన్ ఫీజు 500 అప్లికేషన్ టైంలో చెల్లించాలి మీరు. కానీ మీకు CBT1 దీంట్లో ఈ ఉద్యోగాలకు CBT1 CBT2 అనే 2 ఎగ్జామ్లు నిర్వహించబడతాయి. మరి CBT1 CBT2లో ఎవరైతే ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతారో వాళ్ళకు 500 నుంచి 400 రూపాయలు మీ అకౌంట్ కు రీఫండ్ చేయబడతాయి. కాబట్టి మీరు అప్లికేషన్ చేసే టైంలో మీ అకౌంట్ డీటెయిల్స్ మీ సొంతం ఎవరైతే అభ్యర్థి అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్ ని అప్లికేషన్ టైంలో డీటెయిల్స్ ఇవి ఇస్తే మీకు 500 నుంచి 400 మళ్ళీ మీ అకౌంట్ కు రీఫండ్ చేయబడతాయి. నెక్స్ట్ జనరల్ వాళ్ళకైతే జనరల్ ఓబీసీ వాళ్ళకి 500 400 రిటర్న్ వస్తుంది. SC ST మరియు PWD వాళ్ళకైతే 250 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంది. వీళ్ళకు ఎగ్జామ్ CBT1 CBT2 కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకు 200. ఇంకా ఇక్కడ ఒక విషయం ఏంటంటే SC ST PWD మరియు ఫీమేల్ అంటే మహిళలకు కూడా 250 రూపాయలే ఉంటుంది ఎగ్జామ్ ఫీజు అప్లికేషన్ ఫీజు. అయితే ఈ 250 రూపాయల్లో 250 రూపాయలు మళ్ళీ CBT1 CBT2 ఎగ్జామ్స్ కి రెండింటికి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి మళ్ళీ రీఫండ్ గా 250 రూపాయలు మళ్ళీ మీ అకౌంట్ కే వస్తాయి. నెక్స్ట్ దరఖాస్తు ఫీజు అయితే ఇందాకనే చర్చించుకున్నాం. జనరల్ వాళ్ళకు 500, వాళ్ళకు రీఫండ్ 400 వస్తుంది. SC ST PWD మహిళలకు అయితే 250 రూపాయలు ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. మళ్ళీ ఎగ్జామ్స్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళ అకౌంట్ కి 250 రూపాయలు రిటర్న్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎంపిక ప్రక్రియ. ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ఎంపిక ప్రక్రియ CBT1 అనే ఒకే ఎగ్జామ్ ఉంటుంది మరియు CBT2 అనే ఒక ఎగ్జామ్, 2 ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి. CBT1 లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని CBT2 కి సెలెక్ట్ చేస్తారు. మరి CBT1 ఎగ్జామ్ ఏ విధంగా ఉంటది, మరి దానికి సంబంధించి సిలబస్ ఏందో ఒకసారి ఇక్కడ చూద్దాం. CBT1 లో ఎగ్జామ్ ఏంటంటే మ్యాథ్స్ గణితానికి సంబంధించి 30 క్వశ్చన్లు వస్తాయి. గణితంలో 30 క్వశ్చన్స్, తర్వాత 30 మార్కులు. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ వస్తాయి గణితం మ్యాథ్స్ లో. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో 30 క్వశ్చన్లు వస్తాయి, 30 మార్కులు ఉంటాయి. 30 క్వశ్చన్స్ కి 30 మార్కులు ఉంటాయి. జనరల్ అవేర్నెస్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ కు 40 మార్కులు ఉంటాయి, 40 క్వశ్చన్లు ఉంటాయి, 40 మార్కులు. మొత్తం కలిపి 100 మార్కులకు CBT1 అనేది ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. టైం ఎంత ఉంటుంది సార్ అంటే 90 నిమిషాల టైం అనేది ఇస్తారు. ఇక్కడ CBT1 లో మ్యాథ్స్ కి 30 మార్కులు ఉంటాయి గణితంకి. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ గా మనకు నిత్యం GK అండ్ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత రీజనింగ్ అంటే మీ యొక్క స్కిల్ టెస్ట్ చేసే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 30 క్వశ్చన్స్ 30 మార్కులు. తర్వాత మ్యాథ్స్ 30 క్వశ్చన్స్ 30 మార్కులు. తర్వాత జనరల్ అవేర్నెస్ అంటే 40 మార్కులు. సో ఇక్కడ మొత్తం కలిపి 100 మార్కులకు CBT1 అనేది ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. మరి 100 మార్కులకు టైం ఎంత ఉంటుందంటే 90 నిమిషాల టైం ఇస్తారు. అంటే గంటన్నర టైంలో మీరు 100 క్వశ్చన్లు కంప్లీట్ చేయాలి, 100 మార్కులు ఉంటాయి. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే CBT1 కైనా కానీ CBT2 కైనా కానీ 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. దీన్ని కూడా గమనించుకోవాలి. 1/3 నెగిటివ్ అంటే మీరు రాసే 3 తప్పులకు 3 తప్పు. ఇంకోటి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ఆన్లైన్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే మీకు కంప్యూటర్ లోనే క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ఒక క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్ లో ఒకటి సరైన సమాధానం ఉంటుంది. కాబట్టి ఆ సరైన సమాధానాన్ని గుర్తిస్తే 1 మార్కు మీకు వస్తుంది. ఈ విధంగా తప్పు ఆన్సర్లు తప్పుగా 3 క్వశ్చన్లు మీరు తప్పు చేసినారంటే మీకు సపోజ్ 60 మార్కులు వచ్చినాయి. 60 మార్కులు వస్తే 30 క్వశ్చన్లు తప్పు చేసినారు అనుకోండి. 60 మార్కులు వచ్చినాయి మీకు 100 క్వశ్చన్లు కదా, 100 క్వశ్చన్లలో 40 క్వశ్చన్లు తప్పు చేసినారు, 60 క్వశ్చన్లు రైట్ చేసినారు అనుకుందాం. 40 క్వశ్చన్లు కరెక్ట్ చేసి 60 క్వశ్చన్లు కరెక్ట్ చేసి 40 క్వశ్చన్లు తప్పు చేస్తే మీకు 60 క్వశ్చన్లకు 60 మార్కులు వస్తాయి. కానీ 40 క్వశ్చన్స్ కు
1/3 ప్రకారం మీకు 13 మార్కులు, అంటే 3 మార్కులకు 1 మార్కు కట్ అవుతుంది, 3 తప్పులకు 1 మార్కు క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మీకు 40 క్వశ్చన్లు తప్పు చేస్తే 13 మార్కులు, అంటే మీకు వచ్చిన 60 మార్కులలో 13 మార్కులు తీసేయబడతాయి. 60లో 13 తీసేస్తే మీకు 60 మార్కులు మీరు తెచ్చుకునేటారు. కానీ ఇక్కడ 40 తప్పులు చేసినందుకు మీకు 60కి కాస్త 47 మార్కులకే పడిపోతాయి. కాబట్టి మీరు దయచేసి మీకు 100 క్వశ్చన్లో తెలిసిన క్వశ్చన్ కి మాత్రమే ఆన్సర్ చేయాలి, తెలిసిన క్వశ్చన్ కి మాత్రమే ఆన్సర్ చేయాలి. తెలియని క్వశ్చన్స్ కి దయచేసి ఆన్సర్ చేయొద్దండి. ఎందుకంటే మీరు తెచ్చుకున్న కరెక్ట్ ఆన్సర్ కి తెచ్చుకున్న మార్కులు కూడా మీరు చేసిన తప్పు క్వశ్చన్స్ కి కట్ అయిపోతాయి. కాబట్టి ఎగ్జామ్ లో చాలా జాగ్రత్తగా తెలిసిన క్వశ్చన్స్ కి మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా CBT 1 లో గణితంకు 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి 30, జనరల్ అవేర్నెస్ కి 40, మొత్తం కలిపి 100 మార్కులకు 90 నిమిషాల్లో ఎగ్జామ్ అనేది ఉంటది. తర్వాత ఈ CBT 1 ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారు, క్వాలిఫై కావడం అంటే ఎవరికి, జనరల్ వాళ్ళకైతే 40% మార్కులు వస్తే కూడా వాళ్ళకు క్వాలిఫై అవుతారు. ఓబీసీ వాళ్ళకు 30% మార్కులు, SC ST వాళ్ళకైతే 25% మార్కులు, అంటే 100కు జనరల్ వాళ్ళు 40 మార్కులు తెచ్చుకోవాలి. తర్వాత ఓబీసీ వాళ్ళు 30 మార్కులు, SC ST వాళ్ళకైతే కేవలం 25 మార్కులు తెచ్చుకుంటే కూడా ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతారు. అయితే ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. కానీ CBT 1 నుంచి CBT 2కి ఏ విధంగా సెలెక్షన్ చేస్తారంటే, CBT 1 నుంచి CBT 2కి సెలెక్షన్ కావాలంటే మనకు ఇచ్చిన 3058 పోస్టులలో ఒక్క పోస్ట్ కి 15 మంది చొప్పున CBT 2కి సెలెక్షన్ చేసుకుంటారు. మరి 3058 పోస్టులకు ఒక్క పోస్ట్ కి 15 మంది చొప్పున సెలెక్షన్ CBT 2కి సెలెక్ట్ చేసుకుంటారు. మరి CBT 2 ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. CBT 2 ఏంది, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. CBT 1 ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. 100 మార్కులకి 90 నిమిషాల టైం ఉంటుంది. మరి CBT 1 ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకు CBT 2 అనే ఒక ఎగ్జామ్ నిర్వహిస్తారు. మళ్ళీ CBT 2 ఎగ్జామ్. మరి ఈ CBT 2లో సేమ్ మళ్ళీ గణితం ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. మరి ఇక్కడ గణితంకి సేమ్ మనకు CBT 1 లో ఏ విధంగా అయితే సబ్జెక్ట్స్ ఉన్నాయో దీంట్లో కూడా సేమ్ CBT 2 లో కూడా సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ క్వశ్చన్ల డిఫికల్టీ స్థాయి పెరుగుతుంది, అంటే క్వశ్చన్స్ కొద్దిగా డెప్త్ గా అడగబడతాయి CBT 2లో. CBT 1 లో మాదిరిగా కాకుండా కొద్దిగా సింపుల్ క్వశ్చన్స్ కాకుండా కొంచెం క్వశ్చన్ల స్థాయి అనేది పెంచడం జరుగుతుంది. అయితే మరి గణితానికి సంబంధించి 35 క్వశ్చన్లు ఉంటాయి, 35 మార్కులు ఇవ్వబడతాయి. ఏమిటికి? గణితం, మ్యాథ్స్. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కు కూడా 35 క్వశ్చన్స్ 35 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కి వచ్చేసి 50 క్వశ్చన్స్ 50 మార్కులు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ మొత్తం టోటల్ గా 120 మార్కులకు CBT 2 ఎగ్జామ్ ఉంటుంది. 120 మార్కులకు CBT 2 అనేది ఎగ్జామ్ ఉంటుంది. టైం వచ్చేసి కేవలం 90 నిమిషాలు మాత్రమే. CBT 1 లో సార్ ఒక్కసారి 100 క్వశ్చన్లు ఇచ్చినాడు, 90 నిమిషాలు ఉంది CBT 1 లో. మరి CBT 2 లో కూడా 90 నిమిషాల సమయం, కానీ 20 క్వశ్చన్లు పెరిగినాయి. మరి 20 క్వశ్చన్ల డిఫికల్టీ స్థాయి కూడా CBT 1 మాదిరిగా ఉండదు. CBT 1 కొద్ది CBT 2 కొద్దిగా కష్టతరమైన ప్రశ్నలు ఇవ్వబడతాయి, కానీ సమయం మాత్రం అదే సమయం ఉంది. కాబట్టి CBT 1 క్లియర్ చేసిన వాళ్ళు CBT 2 కొద్దిగా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రమే CBT 2 లో విజయం సాధించగలుగుతారు. కాబట్టి ఇది CBT 2 లో ఈ విధంగా ప్రాసెస్. 35 మార్కులు మ్యాథ్స్, 35 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ లో 50 మార్కులు. మరి గణితంలో కాలము, దూరము, పని, లాభ నష్టాలు, బారువడ్డీ, చక్రవడ్డీ, రైల్వే సమస్యలు, పైపులు, తొట్టెలు,
సరాసరి, సగటు, వయస్సుల మీద లెక్కలు ఇలాంటి చాప్టర్కి సంబంధించిన చాప్టర్ల నుంచి మనకు ఈ గణితంకి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. అందుకే గణితానికి సంబంధించి రైల్వే ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ మన యొక్క సిజేఆర్ ట్యూటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి చాప్టర్స్ గణితానికి సంబంధించిన ఆల్ చాప్టర్స్ ని నేను యూట్యూబ్ ఛానల్లో వీడియో క్లాసెస్ చేయడం జరిగింది. కాబట్టి ఆ క్లాసెస్ మీకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి గణితానికి సంబంధించి మీరు CBT 1 కానీ CBT 2 అనే ఎగ్జామ్ లో క్లియర్ చేయాలనుకుంటే నా యొక్క క్లాసెస్ మీకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి సిజేఆర్ ట్యూటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్ ని ఆ ఛానల్లో ఉండే క్లాసెస్ ని ఒకసారి వాచ్ చేయండి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే ఇది అభ్యర్థి యొక్క నాలెడ్జ్ ని పరీక్షించే విధంగా ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అంటే మీకు భారతదేశంలో జరిగిన స్వాతంత్ర ఉద్యమాలు, తర్వాత మొఘల్స్ చక్రవర్తుల గురించి, ఢిల్లీ సుల్తాన్ల గురించి, తర్వాత భూగోళ శాస్త్ర అంశాల గురించి, చారిత్రక అంశాల గురించి, పౌరశాస్త్ర అంశాల గురించి, ఎకనామికల్ అంశాల గురించి, ఇంకా తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని క్వశ్చన్స్ కి సంబంధించి 50 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం కలిపితే 120 క్వశ్చన్లు, 120 మార్కులు, 90 నిమిషాల సమయం ఉంటుంది. ఇక్కడ కూడా 1/3 నెగటివ్ మార్కింగ్ కూడా 1/3 నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఎందుకంటే ఇందాక CBT 1 ఎగ్జామ్ గురించి చెప్పినప్పుడు నెగటివ్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ CBT 1, CBT 2 అనే 2 పరీక్షలు క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ CBT 1, CBT 2 అనే 2 పరీక్షలు ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకు కొన్నిటికైతే టైపింగ్ టెస్ట్ ఉంటుంది, కొన్నిటికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ లేని ఉద్యోగాలకైతే డైరెక్ట్ గా CBT 1 తర్వాత CBT 2, CBT 1, CBT 2 ఇవి 2 CBT 1 ఎవరైతే CBT 1 క్లియర్ చేస్తారో నెక్స్ట్ CBT 2 కి వాళ్ళు సెలెక్ట్ చేయబడతారు. CBT 2 క్లియర్ చేసిన వాళ్ళకు టైపింగ్ ఉంటే కొన్ని పోస్టులకు, టైపింగ్ ఉన్న పోస్టులకు టైపింగ్కి వెళ్తారు. టైపింగ్ లేని వాళ్ళకు మెడికల్ కాదు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు. DV డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత చివరి దశలో మెడికల్ టెస్ట్లు ఉంటాయి. మెడికల్ వైద్య పరీక్షలు వెళ్తారు. ఈ విధంగా స్టెప్స్ CBT 1, CBT 2, CBT 1 క్లియర్ చేస్తే CBT 2, CBT 2 క్లియర్ చేస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్లు, మీ యొక్క చదివిన సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత మెడికల్ టెస్ట్లు మీ యొక్క ఫిట్నెస్ ని పరీక్షించే విధంగా మెడికల్ పరీక్షలు అంటే వైద్య పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ 4 టెస్ట్లలో ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళకు నెక్స్ట్ అక్కడ వాళ్ళ యొక్క జోన్ సికింద్రాబాద్ జోన్, తర్వాత హుబ్లీ జోన్, ఇక్కడ ఏ జోన్ చెన్నై, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, సెంట్రల్ రైల్వే చెన్నై, తర్వాత నైరుతి రైల్వే మండలం వచ్చేసి హుబ్లీ. ఇట్లా ఎవరైతే ఏ జోన్ కి అయితే అప్లై చేసుకున్నారో ఆ జోన్ లో మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఏమేం పోస్టులు ఉన్నాయి సార్ అంటే అందుబాటులో ఏమేం పోస్టులు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. అందుబాటులో ఉన్న పోస్టులు ఉద్యోగాలు అందుబాటులో ఏమేమి పోస్టులు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. అందుబాటులో ఉన్న పోస్టులు కమర్షియల్, ఇక్కడ 4 రకాల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్లు వచ్చేసి 2424 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అకౌంట్స్ క్లర్క్, కమ్ టైపిస్ట్, ఇవి 394 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ క్లర్క్, కమ్ టైపిస్ట్, ఇవి 163 ఉద్యోగాలు.
నెక్స్ట్ ట్రైన్ క్లర్క్. ట్రైన్ క్లర్క్ కి సంబంధించిన 76 ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉద్యోగాలు 2424, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 394, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 163, ట్రైన్ క్లర్క్ 77. అయితే వీటిలో టైపింగ్ టెస్ట్ లేనివి ఏంటంటే టైపింగ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ టైపింగ్ ఉండదు. డైరెక్ట్ CBT1, CBT2, DV అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మెడికల్. వీటికి ఇదేది కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ మరియు ట్రైన్ క్లర్క్. ఇక్కడ టైపింగ్ టెస్ట్ అనేది ఉండదు. వీటికైతే కొత్తగా ఇక ఈ 2 పోస్టులకు టైపింగ్ అనే ఉండే పోస్టులకు CBT1 క్లియర్ చేసిన తర్వాత CBT2కి వెళ్తారు, తర్వాత టైపింగ్ టెస్ట్కి వెళ్తారు. టైపింగ్ టెస్ట్ తర్వాత DV అండ్ మెడికల్ టెస్ట్. ఇట్లా టైపింగ్ టెస్ట్లు ఉండేవి మాత్రమే టైపింగ్ లోకి వెళ్తారు. నెక్స్ట్ టైపింగ్ లేనివి ఏంటంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కి టైపింగ్ ఉండదు, ట్రైన్ క్లర్క్ కి టైపింగ్ అనేది ఉండదు. కాబట్టి ఈ విధంగా మీరు కేవలం 3 రోజుల సమయం మాత్రమే దయచేసి ఇంటర్మీడియట్ చదివి 50% మార్కులు ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఈ యొక్క నోటిఫికేషన్ ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్లు ఒక్కసారి వచ్చిన నోటిఫికేషన్ అది కంప్లీట్ కావడానికి దాదాపుగా సంవత్సరంన్నర అవసరం వస్తే 2 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ వరకు మీరు ఆలోచించకుండా వెంటనే ఇంటర్మీడియట్ పాస్ అయ్యుండి 50% మార్కులు ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఈ యొక్క రైల్వే NTPC ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు. దయచేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ చదివిన ప్రతి ఒక్క విద్యార్థికి ఈ యొక్క వీడియోని అందరికి ఉపయోగపడే విధంగా షేర్ చేయగలరు. ఓకే, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నా యొక్క వీడియో ప్రతి ఒక్కరికి నిరుద్యోగంగా ఉండి ఇంటర్మీడియట్ చదివిన ప్రతి ఒక్క విద్యార్థికి ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి లైక్ చేసి షేర్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.